జన్మ సోమవారాలు నక్తవ్రతం ఎందుకు చేస్తారు? మనం ఇందాక చెప్పుకున్నాం 16 సోమవారాలు చెయ్యాలి అని. కొంతమంది ప్రతి కార్తీక మాసంలో కూడా ఎన్ని సోమవారాలు వస్తే ఎన్ని సోమవారాలు నక్తవ్రతం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మనకి శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాలు కూడా చేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలామంది జన్మ సోమవారాలు చేస్తూ ఉంటారు. జన్మ సోమవారాలు అంటే ఏమిటి? మొదలు పెట్టినప్పటి నుంచి బ్రతికి ఉన్నంత వరకు కూడా ప్రతి సోమవారం వ్రతం చేయడం. అయితే జన్మ సోమవారాలు చేసేటువంటి వాళ్ళు ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శివలింగాన్ని పెట్టుకొని కానీ కలశ స్థాపన చేసి కానీ లేదా దేవాలయానికి ప్రతి వారం వెళ్ళి కానీ అర్చనాభిషేకాలు చేసుకోవడానికి వీలు కాకపోవచ్చు. అంటే జన్మాంతం చేసేటువంటిది కాబట్టి అది ఎప్పుడు మొదలు పెట్టారో అప్పటి నుంచి అనేక రకాలుగా మన జీవితంలో మలుపులు కానీ కష్ట సుఖాలు కానీ ఇబ్బందులు కానీ అనారోగ్యం కానీ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ప్రతి వారం ఈ విధంగా పెట్టుకోవాలి అంటే కుదిరే పని కాదు. ఒక్కోసారి వేరే ఊళ్ళకి వెళ్ళాల్సి రావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఇంట్లో కూడా చేస్తే కుదరకపోవచ్చు, ప్రతి వారం శివాలయానికి వెళ్ళలేకపోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా సోమవార వ్రతానికి ఏం చెప్తారు అంటే నక్త వ్రతం చేయటానికి మనకి మామూలుగా కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఏమంటారు ఏకభుక్తం చేయటం కానీ నక్తం చేయటం కానీ ఆయాచితంగా ఎవరైనా తినమంటే తినడం కానీ ఆ రోజు తలస్నానం చేయటం కానీ నదీ స్నానం చేయటం కానీ ఇలాంటివి చేయడం ఈశ్వరార్చన చేసుకోవడం ముఖ్యమైనటువంటివి అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ జన్మ సోమవారానికి చెప్పినప్పుడు ఏమిటంటే బ్రతికి ఉన్నంత వరకు చేసుకుంటాను, శక్తిని ఇవ్వమని మొట్టమొదటి సోమవారం రోజు ఈశ్వరుని వేడుకుంటే చాలు. అయితే ఇక్కడ కొన్ని ధర్మ సూక్ష్మాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ ధర్మ సూక్ష్మాలు ఏమిటి అంటే సోమవారం వ్రతం జన్మాంతం చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళకి జాత శౌచం రావచ్చు, మృతా శౌచం రావచ్చు, ఋతుక్రమం రావచ్చు, లేదా స్త్రీలైతే గర్భిణీలుగా ఉండొచ్చు, ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు ఇబ్బందులు కలగవచ్చు. ఇలాంటివి చాలా చాలా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఏం చెయ్యాలి? సోమవారం వ్రతం చేసేప్పుడు అన్నిటికంటే ముందు ఉపవసించడం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అనేటువంటి విషయం. భగవన్నామస్మరణ చేస్తూ ఆయన సమీపాన ఉండటం. అంటే మనం సమీపాన అంటే ఫోటో దగ్గర గుళ్ళోనో దేవుడి విగ్రహం దగ్గర కూర్చోవడం అక్కడ అర్థం కాదు. మానసికంగా కూడా ఎప్పుడూ భగవంతుడి ముందు ఉన్నట్టుగా భావించి ఆయనని స్మరిస్తూ ఉండడమే ఇక్కడ ముఖ్యం. ప్రతి సోమవారం నియమాలన్నింటినీ పాటించాలంటే అయ్యే పని కాదు కాబట్టి ఇక్కడ కేవలం భక్తి శ్రద్ధలు అనేటువంటివి ముఖ్యం. ప్రదోషం వరకు ఉపవసించటం అనేటువంటిది చాలా ముఖ్యం. అలా ఉపవసించటం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇది జీవితాంతం ఉంటుంది కదా అని చాలామందికి సందేహం కలగవచ్చు. అయితే ఇక్కడ మనకి స్కాంద పురాణంలో ఒక అద్భుతమైనటువంటి కథలు కనిపిస్తాయి ఈ సోమవార వ్రతం చేసినటువంటి వాళ్ళకి. ఎలాగంటే ఒక అమ్మాయి ఒక రాజుగారి కూతురు, ఆవిడకి ఒక జ్యోతిష్కుడు వచ్చి చెప్తాడుట, ఈ అమ్మాయి చాలా వృద్ధిలోకి వస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.